ఓం నమో వెంకటేశాయ. వసంత పంచమి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సకల విద్యలకు మూలరూపిణి సరస్వతీదేవి. వేద విశ్వవిద్యాలయంలో వసంత పంచమి వేడుకలు. కళలకు పుట్టినిల్లు భారతదేశం. తిరుపతిలో సంగీత నృత్యోత్సవాలు ప్రారంభం. సకల శుభకరం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం. తిరుపతిలో కొనసాగుతున్న టీటీడీ ధార్మిక యజ్ఞం. మాఘశుక్ల పంచమి శ్రీ పంచమిని పురస్కరించుకుని బుధవారం తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో సరస్వతీదేవి పూజ మంగళకరంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై చదువుల తల్లి శ్రీ సరస్వతీమాత చిత్రపటాన్ని వేంచేపు చేశారు. ముందుగా ఎస్వి సంగీత నృత్య కళాశాల బృందం మంగళవాద్యంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఆపై పండితులు సంకల్పపూర్వకంగా ఉపచారాదులను పూర్తి చేసి విశ్వక్సేన పూజ, కలశస్థాపన, సరస్వతి పూజ నిర్వహించారు. అనంతరం అష్టోత్తరార్చన జరిగింది. ఈ సందర్భంగా సరస్వతి ప్రార్థన నిర్వహించి వసంత పంచమి విశిష్టతను వివరించారు. అలాగే అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు. చివరగా సమాపన వచనం, క్షమాప్రార్థన, మంగళాచరణంతో శ్రీ సరస్వతీదేవి పూజా కార్యక్రమం మంగళకరంగా పరిసమాప్తమైంది. భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో అమ్మవారి పూజను వీక్షించి తరించారు. సనాతన సంప్రదాయ భారతీయ కళా వైభవానికి ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ క్రమంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో టీటీడీ శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో కళా వైభవ కార్యక్రమం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి తొలి రోజు ముఖ్య అతిథిగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విచ్చేశారు. సరస్వతి ప్రసాదితమైన సంగీత నృత్య కళలకు భారతదేశం పుట్టినిల్లు. సంప్రదాయ వైభవాలకు పట్టం కట్టే తిరుమల తిరుపతి దేవస్థానం కళారంగంలో కూడా విశేష కృషిని చేస్తోంది. ఇందులో భాగంగానే బుధవారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో కళా వైభవం పేరిట దక్షిణ భారత సంగీత నృత్యోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు టీటీడీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో జరిగే ఈ విశేష కార్యక్రమంలో దక్షిణ భారతదేశానికి చెందిన 5 రాష్ట్రాల నుండి విచ్చేసిన కళాకారులు తమ సంప్రదాయ కళారీతులను ప్రదర్శించనున్నారు. ముందుగా ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతా రమ్యానంద భారతి, టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, టీటీడీ ఆస్థాన విద్వాంసురాలు కన్యాకుమారి, వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శేషశైలేంద్ర, డీఈఓ భాస్కర్ రెడ్డి, సంగీత కళాశాల ప్రిన్సిపల్ ఉమా ముద్దుబాల తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ సంగీత సాహిత్య కళలు మానవ నాగరికతతో ముడిపడి ఉన్నాయన్నారు. 3 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి ఈ సంగీత పండుగకి విచ్చేస్తున్నటువంటి అనేక మంది ప్రముఖులకు, పెద్దలకు అందరికీ కూడా ఒక మంచి సాంప్రదాయాన్ని మ్యూజిక్ కాలేజ్ కొత్తగా ఈ సంవత్సరం తీసుకురావటాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దాదాపు 63 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి కళాశాల, విజయనగరం సంగీత కళాశాల తరువాత అంతకంటే ఎక్కువ కీర్తిగాంచినటువంటి కళాశాల. మహామహులంతా కూడా ఇక్కడ అధ్యాపకులుగా, ప్రధాన ఉపాధ్యాయులుగా ఉండి అనేక మంది సంగీత విద్వాంసుల్ని, కళాకారుల్ని తీర్చిదిద్దినటువంటి కళాశాల. నేదునూరి కృష్ణమూర్తి గారు, నూకల చిన్న సత్యనారాయణ గారు, పశుపతి గారు అంతకు పూర్వమే నా చిన్నతనంలో అడ్వైజర్గా ఉన్నటువంటి
బాలాంత్రపు రజనీకాంత్ గారు, కాంతరావు గారు చాలా సంవత్సరాల పాటు తిరుపతిలో ఆయన సాక్షాత్తు ఘంటసాల గారికే రాగాలు నేర్పించినటువంటి మహానుభావుడైనటువంటి బాలాంత్రపు రజనీకాంతరావు గారు కూడా ఈ సంగీత కళాశాల ఉన్నతికి కృషి చేసినటువంటి వాళ్ళలో చాలా ప్రముఖులు. కెవి గోపాలస్వామి నాయుడు గారిని మరొక దురంధరుడు. ఆ తర్వాత ఆయన ఆంధ్ర నాటక కళా పరిషత్తుకు అనేక సంవత్సరాలు కార్యనిర్వాహక కార్యదర్శిగా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఆంధ్ర యూనివర్సిటీకి రిజిస్ట్రార్గా 10 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళందరూ కూడా ఈ కళాశాల అభ్యున్నతి కోసమని ఎంతో పాటుపడినటువంటి వాళ్ళు. ఈ కళాశాల విద్యార్థులైనటువంటి మీకు గత కొన్ని సంవత్సరాలుగా సంగీతం పట్ల ఆసక్తి ప్రజలకు ఉన్నప్పటికీ కూడా సంగీతం నేర్చుకోవాలన్నటువంటి ఆసక్తి చాలా తగ్గిందనే చెప్పుకోవాలి. అది ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి మళ్ళీ మారిపోవటం, అది ఒక జీవన విధానంగా కాకుండా ఇది జీవనాధారంగా ఉపయోగపడుతుంది అనేటువంటి పరిస్థితి పోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. సంగీతం, సాహిత్యం, కళలు ఇవన్నీ కూడా మానవ నాగరికతతో ముడిపడి, అవి లేకుండా నాగరికత అన్నదే వికసించాల మానవ జాతిలో. కానీ ఏ కళ, ఏ సంస్కృతి, ఏ ఆచారము, సాహిత్యము అవన్నీ కూడా గత 3 దశాబ్దాలుగా జీవనోపాధికి పూర్తిగా దూరమైనటువంటి అంశాలుగా మారినాయి. ఎప్పుడైతే జీవనోపాధికి దూరంగా జరిగిపోతాయో వాటి పట్ల ఆదరణ అతి కొద్ది మంది, అంటే ఒక పిడికెడు మంది దగ్గరనే మిగిలిపోతుంది. దీన్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఈ సంగీత కళాశాలను బ్రతికించి, తద్వారా సంగీతాన్ని, సాహిత్యాన్ని, శబ్దాన్ని వీటినన్నింటికీ కూడా ఒక పునరుజ్జీవన చేయాలా అన్నటువంటి ఒక గొప్ప తలంపుతో మరింతగా ఇన్నోవేటివ్గా ఏమేమైతే చేస్తే బాగుండును అన్నటువంటి చర్యల్లో భాగంగానే ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా నిర్వహిస్తుంటున్నాం. అనంతరం జేఈఓ వి వీరబ్రహ్మం మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలను అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లడానికి వివిధ కోర్సులను ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ చదివిన విద్యార్థులకు ఉపాధి కల్పించడానికి టీటీడీ తమ వంతు కృషి చేస్తుంది అన్నారు. మన యొక్క అత్యంత విలువైన ఎస్పీ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కళాశాల టీటీడీ ఆధ్వర్యంలో ఉండడం చాలా చాలా సంతోషకరమైన విషయం. భారతదేశ ప్రాచీన మన యొక్క ఏదైతే సంస్కృతి ఉందో దానికి ప్రతిబింబం ఈ డ్యాన్స్ అండ్ మ్యూజిక్, తర్వాత ఇంకా డోలు, వాయిద్యం ఇవన్నీ కూడా. సో ప్రజెంట్ పాస్ట్ యుగంలో లాస్ట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 100 years వీటికి మనం తగ్గుతూ ఉంటే, అంటే మీన్స్ ఓల్డెస్ట్ ఏదైతే సంపద ఉందో అదంతా ప్రజెంట్ జనరేషన్లో తగ్గుతూ ఉంటే, మన టీటీడీ మాత్రం ఏదైతే ఈ యొక్క కళలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఖచ్చితంగా వాటిని నిలబెట్టాలి, సజీవంగా ఉంచాలనేసి కళాశాల చేస్తున్న ప్రయత్నం అంతా కూడా చాలా చాలా అభినందనీయం, చాలా చాలా హ్యాపీయెస్ట్ థింగ్ అన్నమాట. దీనిని ఫ్యూచర్లో కూడా ఇలానే కంటిన్యూ చేయాలనేసి టీటీడీ యాజమాన్యం శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. అలాగే శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రాచీన కళలను భావితరాలకు అందించడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. శ్రీ పంచమి అంటే సరస్వతీదేవి ఆవిర్భవించినటువంటి రోజు. మనకు బ్రహ్మవైవర్త పురాణంలో ఒక ఆసక్తికరమైనటువంటి సందర్భం నేను ఎక్కువగా వివరించను, కాకపోతే ఆ స్పర్శ చేస్తాను. సృష్టి ఆదిలో
దేవతలు కొంతమంది ఆవిర్భవించారు. అంటే చతుర్ముఖ బ్రహ్మ, ప్రజాపతులు వీళ్ళందరూ ఆవిర్భవించినటువంటి సందర్భం. ఇంకా అప్పటికి వాక్ అనేటువంటిది రాలేదు. కానీ సృష్టికి అతీతమైనటువంటి జగత్తుకు సంబంధించిన వారు గోలోక శ్రీకృష్ణ పరమాత్మ. ఆ గోలోక శ్రీకృష్ణ పరమాత్మ భూలోకంలో మనకి ద్వాపరయుగంలో పుట్టిన శ్రీకృష్ణుల వారు కారు వారు. అయితే బ్రహ్మ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో అవాంగ్మానస గోచరమైనటువంటి స్థితిని, అనుభూతిని పొందుతూ ఉన్నటువంటి సమయంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థిస్తే ఆయన తనదైనటువంటి ప్రకృతిని ఒక్కసారి తలుచుకున్నారట. ఆ ప్రకృతిని తలుచుకున్నప్పుడు ఆ ప్రకృతి 5 రూపాల్లో ఆయన ముందర ఆవిర్భవించిందనమాట. మొదటిది దుర్గాంబిక, రెండవది పార్వతి, మూడవది మహాలక్ష్మి, 4 సరస్వతి, 5వది రాధ. ఈ విధంగా 5 మూర్తులుగా ప్రకృతి ఆవిర్భవించిందనమాట. అందులో సరస్వతీదేవి ఆవిర్భవించినటువంటి రోజు మాఘశుద్ధ పంచమి. అందుకని శ్రీపంచమి అని మనం జరుపుకుంటూ ఉంటాం. అప్పుడు ఎప్పుడైతే సర్వశుక్లా సరస్వతి అని మనం వర్ణించుకునేటువంటి ఆ సరస్వతి అమ్మవారి యొక్క ఆవిర్భావం జరిగినటువంటి రోజు ఈ రోజు అయినప్పుడు ఆవిడ ఆవిర్భవిస్తూనే బ్రహ్మకు చక్కని వాక్కునిచ్చిందట. అదేవిధంగా ప్రపంచానికి సంగీత నృత్యాలను ఇచ్చిందనమాట. కనుక అటువంటి సంగీత నృత్యాలను ప్రపంచానికి అందించిన సరస్వతీమాత ఆవిర్భవించినటువంటి ఈ పుణ్య దినం నాడు మనం ఈ రోజున ఈ దక్షిణ భారత సంగీత నృత్యోత్సవం జరుపుకోవడం అనేటువంటిది, ప్రారంభించుకోవడం అనేది అది ఒక శుభ సూచకం మాత్రమే కాదు, దిగ్విజయ సూచకం కూడాను. భవిష్యత్తుకి ఇది ఒక చక్కటి మార్గదర్శకమైనటువంటి విషయం అన్నమాట. అనంతరం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని, శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతా రమ్యానంద భారతితో పాటు ఇతర అతిథులను శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల తరపున ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారులు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన కళలను ప్రదర్శించారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠిపూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమక్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్రతాళ్వాలను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ దుర్గేశ్వర స్వామివారి ఆలయంలో కలశ పూజలు జరిగాయి. మార్కండేయ తీర్థం వద్ద నెలవైన శ్రీ దుర్గేశ్వరుని సన్నిధిలో కుంభాభిషేక మహోత్సవాలకు అంకురార్పణ శాస్త్రోక్తంగా జరిగింది. అర్చకులు ముందుగా గణపతి పూజ, సంకల్ప పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశారాధనలను జరిపారు. ఆపై అంకురార్పణ నిర్వహించారు.
ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా దేవునికడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో మంగళవారం రాత్రి హనుమంత వాహన సేవ ఘనంగా జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో నయన మనోహరంగా సాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్య సుందరంగా కోదండరాముని అలంకరణ చేసి ప్రియ హనుమంత వాహనంపై ఆసీనులు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నేత్రపర్వంగా జరిగిన హనుమంత వాహన సేవలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని కోదండరామునిగా దర్శించుకుని భక్తులు పరవశులయ్యారు. ఆతడే బ్రహ్మణ్య దైవము ఆదిమూలమైనవాడు, ఆతడే బ్రహ్మణ్య దైవము ఆదిమూలమైనవాడు. ఆతని మానుటలెల్లా అవిధి పూర్వకము, ఆతడే బ్రహ్మణ్య దైవము ఆదిమూలమైనవాడు. ఆతని మానుటలెల్లా అవిధి పూర్వకము, ఆతడి బ్రహ్మణ్య దైవము ఆదిమూలమైనవాడు. ఆతడే బ్రహ్మణ్య దైవము ఆదిమూలమైనవాడు. అంజనీసుతుడైన శ్రీ ఆంజనేయ స్వామివారు పూలంగి సేవలో శోభాయమానంగా అభయప్రదానం చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో కొలువుదీరిన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో మాఘమాసోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు రామపంతు శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సింధూర ధారణ చేసి పట్టు వస్త్రాలు, రజిత కవచం, ఆభరణాలు, వర్ణ శోభిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తుండగా అర్చకులు పవనసుతుడికి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. శ్రీరామ భక్తుడు, అపర వాగ్గేయకారుడు భక్తరామదాసు 391వ జయంతి ఉత్సవాలు భద్రాచల క్షేత్రంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ ఆవరణలోని చిత్రకూట మండపంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళాకారులు గోపన్న కీర్తనలు ఆలపించి స్వర నీరాజనం సమర్పించారు. పొదలకూరులో నెలవైన గ్రామదేవత శ్రీ పోలేరమ్మ తల్లికి భక్తులు పొంగళ్లను సమర్పించారు.
స్థానిక చిట్టేపల్లి వాసులు వెదురు బుట్టల్లో అమ్మకు పొంగళ్లను తీసుకుని డప్పు నృత్యాలు, కళా సంప్రదాయ వాయిద్యాలతో సందడి చేస్తూ పోలేరమ్మ సన్నిధికి చేరుకున్నారు. ఎంతో భక్తి ప్రపతులతో అమ్మవారికి పొంగళ్లను నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని త్రిపురవరం గోశాలలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి మందిరం వద్ద విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష్మీనారాయణ సుదర్శన హోమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితుల వేద మంత్రోచ్చారాల నడుమ పూర్ణాహుతి సమర్పించారు. ఆపై ఆంజనేయ స్వామి వారికి నాగవల్లి దళార్చన జరిపారు. ఇక శ్రీ మహావిష్ణువు చిత్రపటాన్ని కొలువదీర్చి తులసి దళాలతో అర్చనలు నిర్వహించి హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ బద్దిపోచమ్మ తల్లి ఆలయం భక్తులతో కలకల్లాడింది. మాఘమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని బద్దిపోచమ్మ తల్లి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. చల్లని తల్లికి పసుపు, కుంకుమలు, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ గురురాఘవేంద్ర స్వామివారి ఆలయంలో శ్రీ సుజయేంద్ర తీర్థుల ఆరాధన మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుతేంద్ర తీర్థస్వామి ఆధ్వర్యంలో అర్చకులు శ్రీ సుజయేంద్ర తీర్థుల వారి బృందావనానికి విశేష పూజలు జరిపారు. అనంతరం చిత్రపటాన్ని స్వర్ణరథంపై ఉంచి శ్రీమఠం పీఠాధిపతులు పుష్పార్చన నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీమఠం ప్రాకారంలో శ్రీ సుజయేంద్ర తీర్థుల వారి స్వర్ణ రథోత్సవం కనుల పండుగ సాగింది. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం పుణ్యక్షేత్రానికి భక్తులు పాదయాత్రగా బయలుదేరారు. 2012వ సంవత్సరం నుండి ఈ భక్తులు కాకినాడ నుండి పాదయాత్రగా భద్రాచలం చేరుకుని శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో దాదాపు 400 మంది భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ భద్రాచలం చేరుకున్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపారు. ఆపై అమ్మవారికి అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించి సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు అందజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద కొలువైన శ్రీ గణేశుని ఆలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. పార్వతీ నందనుడైన గణనాథునికి అర్చకులు 108 నారికేళ్ల జలాలతో అభిషేకం జరిపారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు జై గణేశ స్మరణలు చేస్తూ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.